నాలాగా మీకు టెంపుల్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఈ 3 టెంపుల్స్‌ని విజిట్ చేయండి. హయత్‌నగర్‌కి దగ్గరలో ఉన్నాయి. సో, ఫస్ట్ టెంపుల్ వచ్చేసి ఇష్టకామేశ్వరి దేవి టెంపుల్. సో, ఇది కుంట్లూరు అనే విలేజ్‌లో ఉంది. ఇది హయత్‌నగర్‌కి జస్ట్ 2 ఆర్ 3 కిలోమీటర్స్ అనుకుంటా. సో, ఈ టెంపుల్‌కి మీరు డెఫినెట్‌గా విజిట్ చేయండి. చాలా మంచి పాజిటివ్ వైబ్స్ వస్తాయి. అండ్ 5 వీక్స్ వెళ్తే ఈ టెంపుల్ విజిట్ చేస్తే చాలా మంచిదని నేను విన్నాను. సో, నేనైతే ఫస్ట్ టైం విజిట్ చేశాను. దాని తర్వాత మన సంఘీ టెంపుల్, వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నాము సంఘీలో. సో, ఇది 13 కిలోమీటర్స్ ఫ్రమ్ హయత్‌నగర్. సో, సంఘీ టెంపుల్కి వెళ్తుంటే క్లైమేట్ అయితే చాలా బాగుండే. ఆ రోజు మాకు రెయిన్ ఎలాంటి ఎండ లేదు కాబట్టి చాలా పీస్ఫుల్గా ఉండే. అండ్ అక్కడ నుంచి అంటే ఆ గుట్ట పైన ఉంటుంది సంఘీ టెంపుల్, ఆ కింద వాతావరణం అయితే చాలా బాగుండే. అండ్ చుట్టూ పొలాలు అవి ఉండే కాబట్టి చాలా మంచిగా అనిపించింది. సో, ఇలా సంఘీ టెంపుల్కి వెళ్ళాము. నేనైతే వెహికల్ మీద వచ్చాను. అండ్ కోటి నుంచి అండ్ చాలా బస్సెస్ అయితే ఉన్నాయి సంఘీ టెంపుల్కి. సో, ఒకసారి చూసుకోండి. అండ్ చూసారు కదా, క్లైమేట్ అయితే చాలా బాగుంది. అండ్ ఇలా స్టెప్స్ ఎక్కిన తర్వాత మనకి గోపురం ఆపోజిటే వెంకటేశ్వర స్వామి ఉంటాడు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి అయితే చాలా పవర్ఫుల్ అనమాట. అండ్ కోతులు అయితే ఉంటాయి, జాగ్రత్త ఇక్కడ. సో, ప్రసాదం చేతులు కనిపిస్తే ఎత్తుకెళ్ళిపోతాయి. సో, కొండపైన ఉంటుంది కాబట్టి ఈ టెంపుల్ చాలా ప్రశాంతమైన వాతావరణం అండ్ గాలి అయితే చాలా బాగుంటుంది పీస్ఫుల్గా. సో, నేనైతే ఆల్మోస్ట్ ఒక 1-2 అవర్స్ అలాగే కూర్చుండిపోయినా ఈ వెదర్లో. ఇప్పుడే హారతి అవుతుంది. మళ్ళీ సెకండ్ టైం కూడా దర్శనం చేసేసుకున్నా నేను. అండ్ మెట్ల మీద అయితే కోతులు చాలా ఉన్నాయి. అండ్ చూసారు కదా ఎంత ప్రశాంతంగా నిద్రపోతున్నాయి అవి. అండ్ దర్శనం అయ్యాక కిందికి వెళ్ళే రూట్లో లెఫ్ట్ సైడ్లో ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. అండ్ ఆంజనేయ స్వామి అయితే చాలా పవర్ఫుల్గా అనిపించాడు. అండ్ అక్కడ నుంచి చిలుకూరు మొత్తం దిగి బయటికి వచ్చే రూట్లో కోహెడ గుట్ట అని ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. ఇది థర్డ్ టెంపుల్ అనమాట. సో, ఇది ఆల్మోస్ట్ ఒక 3 to 4 కిలోమీటర్స్ రేడియస్లో ఉంది. ఇది కూడా గుట్ట పైన ఉంది. చాలా పవర్ఫుల్ ఈ టెంపుల్ కూడా. అండ్ ఫస్ట్ టైం విజిట్ చేశాను నేను ఈ టెంపుల్కి అయితే. సో, చాలామంది ఇది ఫోటో షూట్స్ తీసుకుంటున్నారు. అండ్ వీడియోని అయితే క్లైమేట్ని అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో, నేనైతే ఆంజనేయ స్వామికి అర్చన చేయించేసి అండ్ కొద్దిసేపు ఆ వ్యూ అయితే ఎంజాయ్ చేసిన నేను. సో, చూసారు కదా, ఆంజనేయ స్వామి 4 ఫేసెస్లో ఉన్నాడనమాట. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అలా 4 ఫేసెస్తో ఉంది. అండ్ నాకు ఆరెంజ్ కలర్ ఒకటి తొండగా అనిపించింది. అది లిటరల్గా ఇట్స్ అ సైన్ ఆఫ్ హనుమాన్జీ, హీస్ బ్లెస్సింగ్ మీ అని అనిపించింది నాకు. సో, ఆ తొండన చమేలియన్ నాకు అర్థం కాలేదు. దానిపైన ఒక ఆరెంజ్ కలర్ది బొట్టు కనిపించింది. ఫైనల్ దర్శనం అయిపోయిన తర్వాత ఒక గోలీ సోడాతో ఎంజాయ్ చేసి ఇంటికి వెళ్ళిపోయాం. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్